మనం రోజూ వార్తల్లో వింటున్న మాతేంటి? డాలర్తో పోలిస్తే రూపాయి పడిపోతోందని. అయితే దీనికి అందరూ చెప్పే కారణమే నిజమా? లేకపోతే మనకు తెలియని అసలు కథేమైనా ఉందా? ఈ విశ్లేషణలో ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా మనకేం చెప్తారంటే, మన దిగుమతులు ఎగుమతుల కన్నా ఎక్కువ కాబట్టి ఎక్కువ డాలర్లు బయటికి పోతున్నాయి, అందుకే రూపాయి పడుతుంది అని. వినడానికి ఇది చాలా లాజికల్గా అనిపిస్తుంది గదా? కాని ఇది కథలో సగం మాత్రమే. అసలు కారణం వేరే ఉంది. సరే, ముందుగా అందరూ వేలెత్తి చూపిస్తున్న ఈ వాణిజ్య లోటు అంటే ట్రేడ్ డెఫిసిట్ సంగతేంటో చూద్దాం. నిజంగా మన దిగుమతులు ఎగుమతుల మధ్య ఉన్న గ్యాప్ వల్లే ఈ సమస్య ఎంత వస్తోందా? లెట్స్ ఫైండ్ అవుట్. ఈ విషయం పూర్తిగా అర్థం కావాలంటే మనం ముందు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశానికి సంబంధించిన ఒక లెక్కల పుస్తకం లాంటిది. విదేశాలతో మనం చేసే ప్రతి పైసా లావాదేవీ ఇందులో రికార్డవుతుంది. ఈ లెక్కల పుస్తకంలో రెండు ముఖ్యమైన పేజీలుంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్, రెండోది క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అనేది మనం చేసే వ్యాపారం అంటే వస్తువులు, సేవల ఎగుమతి, దిగుమతుల గురించి చెప్తే, క్యాపిటల్ అకౌంట్ మన దేశంలోకి వచ్చే, మన దేశం నుంచి వెళ్లే పెట్టుబడుల గురించి చెప్తుంది. ఈ రెండింటి మధ్య తేడా అర్థం చేసుకోవడమే ఇక్కడ అసలు పాయింట్. సరే, ఫస్ట్ కరెంట్ అకౌంట్లోని మొదటి భాగం చూద్దాం. వస్తువుల వాణిజ్యం. ఇక్కడే మనకు పెద్ద సమస్య కనిపిస్తోంది. మనం క్రూడ్ ఆయిల్, బంగారం, ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి భారీగా కొంటాం. మనం అమ్మే వాటికంటే మనం కొనేవే చాలా ఎక్కువ. అందుకే ఎప్పుడూ లోటులోనే ఉంటాం. ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, కొన్ని దశాబ్దాలుగా ఇదే కథ. మరింత పెద్ద లోటుతో మన ఎకానమీ ఎలా నడుస్తోంది అని డౌట్ రావచ్చు. అక్కడే మన అసలైన సూపర్ పవర్ బయటకొస్తోంది. అదే మన సర్వీసెస్ సెక్టార్. మన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, అలాగే విదేశాల్లో మనవాళ్లు పంపే డబ్బు, ఇవి మనకు డాలర్ల వర్షం కురిపిస్తాయి. ఇది మనకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఈ పోలిక చూడండి. ఒకప్పుడు చైనాని ప్రపంచానికి ఫ్యాక్టరీ అనేవాళ్లు, ఎందుకంటే వాళ్లు వస్తువులను తయారుచేసి అమ్మేవాళ్లు. ఇప్పుడు ఇండియాను ప్రపంచానికి ఆఫీస్ అంటున్నారు. ఆ రేంజ్లో మన సర్వీసెస్ సెక్టార్ మన గూడ్స్ ట్రేడ్ లోటుని చాలా వరకు కవర్ చేసేస్తుంది. సో ఫైనల్గా పాయింట్ ఏంటంటే, మన సర్వీసెస్ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఈ కరెంట్ అకౌంట్ అటూ ఇటూగా బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే రూపాయి పడిపోవడానికి ఇది అసలు కారణం కాదు, అసలు నిందితుడు వేరే ఉన్నాడు. అంటే వ్యాపారం నిందితుడు కాదన్మాట. మరి ఎవరు? రూపాయిని ఇంతలా కిందకి లాగుతున్న ఆ అసలు విలనెవరు? ఇక్కడ్నుంచి కథ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఎస్, అసలు సమస్య ఆ లెక్కల పుస్తకంలోని రెండో భాగంలో ఉంది. అదే క్యాపిటల్ అకౌంట్, అంటే మన దేశంలోకి వచ్చే పెట్టుబడుల కథ. క్యాపిటల్ అకౌంట్లో ఫస్ట్ టైప్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎఫ్డిఐ. విదేశీ కంపెనీలు మన దేశంలో ఫ్యాక్టరీలు కట్టడం, ఆఫీసులు పెట్టడం లాంటివి. ఇది చాలా మంచిది, ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఉద్యోగాలు కూడా వస్తాయి. రెండోది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఎఫ్పిఐ. ఇది సింపుల్గా చెప్పాలంటే ఫారెన్ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో షేర్లు కొనడం. ఇది కొంచెం డేంజర్. ఎంత ఫాస్ట్గా వస్తుందో అంతే ఫాస్ట్గా వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఈ రెండు దారుల నుంచే మనకు డాలర్లొస్తాయి. మామూలుగా అయితే ఈ ఎఫ్పిఐ ద్వారా వచ్చే డాలర్లతో మనం వాణిజ్య లోటును ఈజీగా కవర్ చేసుకునేవాళ్లం. కాని ఈ మధ్య ఏం జరిగిందంటే, ఈ డబ్బుల ప్రవాహం దాదాపు ఆగిపోయింది. దానికి సంబంధించిన షాకింగ్ సాక్ష్యాలు ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి. ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు మన దేశంలోకి ఏటా దాదాపు $80 బిలియన్ పెట్టుబడులు వచ్చేవి. మన ఎకనామీకి ఇదొక పెద్ద బలం. కానీ ఇప్పుడు ఈ నెంబర్ చూడండి. ఇది నిజంగా షాకింగ్. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నిఖర పెట్టుబడి కేవలం $18 బిలియన్. ఇది గత 16 ఏళ్లలో అత్యంత తక్కువ. ఎక్కడ 80 బిలియన్లు, ఎక్కడ 18 బిలియన్లు. ఒకప్పుడు వరదలా వచ్చిన డబ్బు ఇప్పుడు చుక్కగూడా రావట్లేదు. ఇది కేవలం కొత్త డబ్బు రాకపోవడం మాత్రమే కాదు, సమస్య ఇంకా పెద్దది. ఎఫ్డిఐ తగ్గింది, ఎఫ్పిఐ తగ్గింది. అన్నిటికంటే దారుణమేంటంటే, ఆల్రెడీ మన మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్లు కూడా తమ షేర్లను అమ్మేసి డాలర్లుగా మార్చుకుని వెనక్కెళ్ళిపోతున్నారు. దీనివల్ల మన ఎకానమీలో డాలర్లకు విపరీతమైన కొరత ఏర్పడుతోంది. ఇప్పుడు మనం అసలు పజిల్ దగ్గరకొచ్చాం. ఇది ఎవ్వరికీ అర్థంగాని ఒక విచిత్రమైన పరిస్థితి. ఒక పక్క మన దేశం 8% పైగా జీడీపీ గ్రోత్తో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. కానీ ఇంకో పక్క ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం 16 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. ఎంత విచిత్రం గదా!
సాధారణంగా ఇంత ఫాస్ట్గా పెరుగుతున్న దేశంలోకి డబ్బు వరదలా రావాలి. కానిక్కడ రివర్స్ జరుగుతోంది. డబ్బు ఎందుకు బయటకు పోతోంది? అమెరికా వడ్డీ రేట్లు పెంచడం లాంటి కొన్ని కారణాలున్నా ఇంత స్ట్రాంగ్ గ్రోత్ ఉన్న మనలాంటి దేశం నుంచి డబ్బు వెళ్ళిపోవడం అనేది ఆర్థికవేత్తలకే అంతుపట్టని ప్రశ్న. కాని దీని ఎఫెక్ట్ మాత్రం మన రూపాయి మీద స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క ముక్క ఏంటంటే, రూపాయి పతనమనేది ట్రేడ్ ప్రాబ్లం కాదు, ఇదొక క్యాపిటల్ అకౌంట్ ప్రాబ్లం. వ్యాపారం వల్ల కాదు, పెట్టుబడులు రాకపోవడం వల్లే ఈ సమస్య. ఈ మొత్తం కథను 4 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. 1. మన సర్వీసెస్ సెక్టర్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ట్రేడ్ బ్యాలెన్స్ అయిపోయింది. 2. కాని విదేశీ పెట్టుబడులు రావడం ఆగిపోయింది. 3. దీనివల్ల మన దేశంలో డాలర్లకు షార్టేజ్ వచ్చింది. 4. డిమాండున్న డాలర్ల కొరత వల్ల రూపాయి విలువ పడిపోయింది. ఇంతే, ఇదే అసలు కథ. చివరగా మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న ఇదే: మన దేశం ఇంత అద్భుతంగా గ్రో అవుతున్నా విదేశీ పెట్టుబడులు ఎందుకు రావడం లేదు? ఒకవేళ ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే మన రూపాయి భవిష్యత్తు ఏంటి? ఈ సమస్యకు సమాధానం అంత ఈజీ కాదు.